మాటలు చెప్పారు. ఆ రోజు అవసరం అయిన స్టూడెంట్స్, ఆ రోజు మీ వెనకాల నడవాలనుకున్న స్టూడెంట్స్కి హామీలు ఇచ్చారు కదా, మరి ఈ రోజు వాళ్ళని ఎట్లా మర్చిపోయారు మీరు? ఇది ఎంత దారుణమైన మోసం అనంటే ఎవరికి కూడా ఇట్లాంటి మోసం జరగొద్దని నేను కోరుకుంటా అండి. ఎందుకంటే ఇందులో ఎస్పెషల్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో మెజారిటీ అంతా వచ్చి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసిందంటే, నేను పర్సనల్గా కొన్ని లైబ్రరీస్కి వెళ్ళి తిరిగి వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్న విషయాలు ఏంటంటే, నేను ఒకటే క్వశ్చన్ చేసే వాళ్ళని, మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే చదువుతున్నారు? ప్రైవేట్ ఫీల్డ్లో కూడా ఇంతే ఇదిగా జీతాలు వచ్చేవి ఉంటాయి, మీరు అటెందుకు అడుగు వేయట్లేదు అని అడిగినప్పుడు, మాకు అసలు ప్రైవేట్ సెక్టర్లోకి ఎట్లా ఎంటర్ అవ్వాలనేది మాకు తెలీదు. అంటే బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్ కూడా లేవు. సో అట్లాంటి స్కిల్స్ డెవలప్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానిదే. కానీ దానికి సంబంధించి ఎట్లాంటి పాలసీ ఎందుకు రూపకల్పన చేయట్లేదు అనేది పెద్ద క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, ఇక్కడ పెద్దలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఈ వేదికగా దీని గురించి ఆలోచన చేసి వాళ్ళ నుంచి ప్రభుత్వానికి చెప్తారు అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను సార్. ఇవన్నీ నేను నా కళ్ళతో చూసినవి, వాళ్ళ నుంచి తెలుసుకున్న విషయాలే. సో ఇన్ని రకాలుగా నష్టపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, సరే గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, నేను కొన్ని చెప్పాను. రకరకాల జీవోల వల్ల ఎట్లా నష్టపోయారు అనేది ఇంకా నా మిగతా మిత్రులు కూడా చెప్తారు. ఇంకా ప్రైవేట్ సెక్టర్కి వస్తే గ్లోబల్ సమ్మిట్ కండక్ట్ చేశారు రీసెంట్గా. అక్కడ ఒక రిప్రజెంటేటివ్ డిఫెన్స్ సెక్టర్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక క్వశ్చన్ రేస్ చేశారు. మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి రెడీ ఉన్నాం, కానీ మీ తెలంగాణ నుంచి, మీ తెలంగాణలో ఉన్న యూత్కి మాకు కావాల్సిన స్కిల్ సెట్ ఉందా అని వాళ్ళు క్వశ్చన్ చేశారు. సో మేము ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలంటే మాకు తగిన స్కిల్ సెట్ ఇక్కడ అవైలబిలిటీ ఉండాలి, ఇక్కడ ఉండాలి కదా అన్నప్పుడు ప్రభుత్వం ఏం ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్. ఎందుకు అనంటే ప్రభుత్వం అప్ స్కిల్ చేయడానికి, రీస్కిల్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పీపుల్కి వాళ్ళకున్న ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల కొంచెం ముందుకొచ్చి డేర్ చేసి రిస్క్ చేసే స్కోప్ లేకుండా పోతుంది వాళ్ళకి. అట్లాంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాబట్టి సో ఇట్లాంటి మెజర్స్ అన్నీ తీసుకొని, ఇవన్నీ దయచేసి మీరందరూ నోట్ చేసుకొని ప్రభుత్వ పెద్దలకు తీసుకెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పాను. సో ఇట్లా ప్రైవేట్ సెక్టర్లో ఇట్లా ఉంది. ఏమన్నా అంటే 2047 తెలంగాణ రైజింగ్ అనేసి అంటారు, $3 ట్రిలియన్ ఎకానమీ చేస్తామంటే అసలు యువతనే పట్టించుకున్నప్పుడు నీ $3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా అవుతుంది? ఇది ఫండమెంటల్ క్వశ్చన్. 2047కి విజన్ బోర్డు పెట్టడం కాదు, అసలు ప్రస్తుతంగా ఉన్న 5 సంవత్సరాలలో నువ్వు ఎంతమంది యువతకి ఉద్యోగ రూపకల్పన చేయగలుగుతావు అనేది చెప్పండి. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే రీసెంట్గా కౌశల్య అని చెప్పి ఒక పోర్టల్ స్టార్ట్ చేశారు. అందులో అందరూ ఎన్రోల్ చేసుకోగలుగుతారు. చేసుకొని నాకున్న స్కిల్ సెట్ ఏంటి, నేను ఏ పని బాగా చేయగలుగుతా, ఏ కంపెనీ ఎట్లాంటి జాబ్కి నేను ఎలిజిబుల్ ఉంటా అనేది డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి. సో అప్పుడు కంపెనీస్ డైరెక్ట్గా పోర్టల్కి వచ్చి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ని పిక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి మెజర్స్ కూడా మన దగ్గర ఇనిషియేటివ్ తీసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు రెడీగా లేరు. శ్రీధర్ బాబు ఏమన్నా అంటే మేము ఇన్ని లక్షల కోట్లు తెచ్చినాం, అన్ని లక్షల కోట్లు తెచ్చినాం దావోస్ నుంచి అని చెప్పారు కదా. నేను అడుగుతున్నా అండి, ఒక్క ₹1 పెట్టి ఒక్క కంపెనీ తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయ్యిందా? కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక అయిన తర్వాత దాంట్లో ఎంతమంది తెలంగాణ యువతకి మీరు ఉద్యోగాలు కల్పించారు అనేది చెప్పాలి. ఓన్లీ మీరు కౌన్సిల్లో, అసెంబ్లీలో మాట్లాడడం కాదు, అవన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టండి. పబ్లిక్ డొమైన్లో పెడితే కదా మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా మీ వరకు మీరే పెట్టుకుంటే మాకు ఎట్లా తెలుస్తుంది? అవన్నీ జస్ట్ మాటల్లాగానే అయిపోతున్నాయి. అవి మాటలే, అది చేతల్లో ఎక్కడ మాకు కనిపించట్లేదు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఉద్యోగ కల్పన అనేది ప్రభుత్వంలో అండ్ యాజ్ వెల్ ప్రైవేట్లో కూడా అంతే ఇదిగా చిత్తశుద్ధితో మీరు యువత కోసం పనిచేస్తే బాగుంటుంది. లేదు అని అంటారా, ఇట్లాగే కంటిన్యూ అయితే ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ప్యూర్గా ఎలక్షన్ ఎజెండా అయిపోతుంది. ఎలక్షన్స్ 1 ఇయర్ 1.5 ఇయర్ ముందు నుంచి నోటిఫికేషన్స్ ఇస్తారు. ఎందుకు? వీళ్ళందరూ మళ్ళీ రోడ్ల మీదకి వస్తే మాకు అధికారం రాదు, వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యాపబిలిటీ ఉంది వీళ్ళకి అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయన చూసిన వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్ బేస్ చేసుకొని ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన వారు కాబట్టి ఇప్పుడు కూడా ఎలక్షన్ ఎజెండాగానే మారుస్తున్నారు. అసలు జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వట్లేదు? జాబ్ క్యాలెండర్ ఇస్తే సగానికి పైగా సమస్యలన్నీ పోతాయి. జాబ్ క్యాలెండర్ వల్ల ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది నోటిఫికేషన్, చదువుకుంటాము అనే కాన్ఫిడెన్స్ మాలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమన్నా అంటే
ఏ ఎలక్షన్ అయితే నోటిఫికేషన్ ఉంటుందో దానికంటే ముందు త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్, త్వరలో ఈ నోటిఫికేషన్, త్వరలో ఆ నోటిఫికేషన్, ఇంకా ఎన్ని రోజులు త్వరలోని కాలం గడుపుతారు నాకు అర్థం కాదు. ఇంకా ఇట్లనే కాలం గడుపుకుంటూ ఎలక్షన్ వరకు తీసుకెళ్తారు, అది తెలుసు. కానీ ఈసారి మాత్రం నిరుద్యోగులు మీరు ఎలక్షన్ ఎజెండాగా పెట్టుకుంటే ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ మళ్ళీ తెలంగాణలో రాకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు పుస్తకాలు పక్కన పెట్టి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో దయచేసి ఒక రిక్వెస్ట్, ఇవన్నీ అంశాలని ఒక కమిటీ లాగా వేసి ఆ కమిటీలో డిస్కషన్ పెట్టి ఎట్లా అయితే యువతకి న్యాయం జరుగుతుందనే దిశగా ఆలోచించి అడుగులు వేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ సింధు.